పునరుద్ధాన దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని ఘనపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ దినం ప్రభుని ఆరాధించుటకు సమకూడిన దేవుని బిడ్డలందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పరిస్థితుల ప్రభావమున ఆరాధనలు జరుగుట నిలిపివేయబడినందువలన ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా ఆరాధన మీరున్న స్థలములకు తీసుకొని రావడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. ఒక విధముగా మనము చెప్పాలి అంటే ప్రభుత్వం వారైనా, అపవాది అయినా, లేక మరి ఏ విధమైన వ్యాధి బలహీనతలైనా, ఎట్టి తెగుళ్ళైనా కూడా ఆరాధనను అడ్డుపరచలేవు. కారణం, ఆరాధన శరీరముతోనో లేకపోతే మన పెదవులతోనో చేసేది కాదు. మన హృదయ అంతరంగములో నుండి, మనమున్న స్థలములో నుండి మనస్సు పూర్తిగా స్తోత్రాలు చెల్లించుటయే ఆరాధన అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అవకాశము ఉన్న కాలములో, మందిరములో తెరవబడి ఉన్న దినాలలో మన మందిరములో సమకూడి ప్రభుని ఆరాధించడం ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత శ్రేష్టమైనదో, మరి ఆరాధన చేయడానికి సభగా, సంఘముగా మనమందరము ఒకచోట చేరలేకపోయినా మనమున్న స్థలములో నుండి ప్రభుని ఆరాధించడం కూడా అంతే ప్రాముఖ్యమైనది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మరి మనము కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి ధ్యానము చేద్దాం. దానికంటే ముందుగా ఈ భయంకరమైనటువంటి పాండమిక్ సీజన్లో, అంటే ఈ మహమ్మారి, మరి ఈ ఉగ్రత లేకపోతే ఈ తెగులు మన భారతదేశమును భయంకరంగా కుదిపివేస్తున్న ఈ భయంకరమైన దినాలలో మరణము ఎప్పుడు ఎవరి ఇంటి వాకిట పొంచి తలుపు తడుతుందో తెలియని ఈ భయంకరమైన కాలంలో దేవుని పాద సముఖములో చేరి ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి మనం ఇష్టపడాలి. ఒకవేళ ప్రభు రాకడ సమీపముగా ఉన్న ఎడల ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలే అయ్యున్నవి అని కొందరు దైవజనులు ప్రకటిస్తున్న విధముగా, ఒకవేళ ఇవి ప్రభు రాకడ సమీపముగా ఉన్న చివరి దినములే అయి ఉన్న ఎడల మనము మన జీవితాలను సరిదిద్దుకుంటూ, శుద్ధీకరించుకుంటూ, మన బలహీనతలని ఒప్పుకొని ప్రభు మనతో మాట్లాడుచున్న అన్ని విషయాల్లో ధారాస్థాయికి ఎదిగి ప్రభు కృపలో మనం బలపరచబడవలసినటువంటి కాలము అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఇది ప్రభు యొక్క మరి ఆ రాకడకు సమీపముగా ఉన్న దినములు కాని ఎడల, ఏదైనా తెగులు భూమిని ఆవరించుచున్న కారణమున ఇది ఒక భయంకరమైన వ్యాధిగానో, ప్రపంచ యుద్ధముగానో, మరి ఇంకా ఏదైనా అయి ఉండి అనేకులు దాని బారిన పడుతున్నటువంటి పరిస్థితులని మీరు గమనించుచున్న ఎడల ప్రభు కనికరించి కటాక్షించునేమో అని దేవుని సముఖములో మరి ప్రార్థన చేయించు ఆయన పాదాల చెంత గడపవలసి ఉన్నదని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏది ఏమైనా అది సిద్ధపాటే కావచ్చు, లేకపోతే క్షేమమే కావచ్చు, మహిమలోనికి చేర్చబడే సందర్భాలే కావచ్చు, కాపాడబడు పరిస్థితులే కావచ్చు. ఏదైనా సరే ఈ రెండు కార్యాలు మన జీవితంలో ఏదైనా ఒకటి జరగాలన్నా దేవుని పాదాల దగ్గర ప్రభు సముఖంలో కూర్చోవడం కంటే మించిన మరొక మార్గము లేదు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయంకరమైన తెగులు మరి ఆరంభమైన వేళ ప్రజలు దాగి ఉండుటకై మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురములలోనికి మరి ప్రజలు పరిగెత్తుకొని పారిపోయి వెళ్ళినట్లుగా, లేవీలైన వారికి కాపాడబడుటకై ఆశ్రయపురములను దేవుడు నియమించినట్లుగా మనకు కూడా ఒక ఆశ్రయపురము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ ఆశ్రయపురం ఎవరో కాదు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో మనం దాగి ఉన్న ఎడల, ఆయనలో మనం భద్రపరచబడి ఉన్న ఎడల ఏ తెగులైనను, ఏ విధమైన శిక్ష అయినను,
ఏ విధమైన పాప భారమైనను ఏ విధమైన నేరమైనను మన మీద ఉండక మన జీవితాల్లో ఒక క్షేమమును ఆశీర్వాదమును కాపుదలయు ఆశ్రయపురమైన మన యేసు ప్రభు వలన మనం అనుభవించుదామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇప్పటికే చాలామంది పరిశుద్ధులు దైవజనులందరూ మహిమలోనికి ప్రవేశించి ఉన్నారు. ఇంకా చాలామంది దైవజనులు చాలా ప్రాణహంతకరమైనటువంటి పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతూ భయంకరమైన ఆవేదన చెందుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇకనైనా మనం చేతులెత్తి దేవుని సముఖంలో మొరపెట్టేవారిగా లేకపోతే, మనం ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా మన జీవితాన్ని సరిదిద్దుకోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన విపత్తు ఒకటి ముందు మన కొరకు పొంచి ఉన్నదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుని సన్నిధిలో గడుపుట మనకు ఆశీర్వాదకరం, దేవుని సన్నిధిలో గడుపుట మనకు దీవెనకరం అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మంచిది ప్రియులారా, క్రిందటి వారం ఊరి లేదా చెర అన్న అంశం మీద మనము ధ్యానము చేయడం ఆరంభించాం. ఇశ్రాయేలీయుల చరిత్రలో, ఇశ్రాయేలీయుల జీవితంలో వారికి ఎదురైన ఉరి, వారికి ఎదురైన చెర, ద ట్రాప్ అనబడుతున్నటువంటి శీర్షికను మనము ధ్యానము చేయడం ఆరంభించాం. ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు ఆయా సమయములలో, ఆయా కాలములలో పలు విధములైన బంధకములలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు వారు పాపము చేసినందువలన వారు అప్పగింపబడినట్లుగా, మరికొన్ని సందర్భాలలో వారే తమను తాము ఊరికి అప్పగించుకున్నట్లుగా, మరికొన్ని సమయాల్లో దేవుడే వారిని ఆ ఊరికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన చెరలో, ఊరిలో చిక్కుకున్నటువంటి ఆ సందర్భాలను ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో పోల్చుకొని, వారు ఎవరి బంధకములో చిక్కబడి ఉండిరో, ఎవరి బంధకముల చేత వారు పీడింపబడి బాధింపబడ్డారో, ఆ బంధకాలు ఏమిటో మనము ధ్యానము చేస్తూ వస్తున్నాం. క్రిందటి పునరుద్ధాన దినం బబులోను యొక్క చెరలోనికి వారు అప్పగింపబడిన సందర్భాన్ని మనము ధ్యానము చేశాం. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులోనికి చెరగా కొనిపోబడ్డారు. అక్కడి నుండి వారు విడిపింపబడాలి, బయటికి రావాలి అని ఎంత ప్రయత్నించినా బబులోనీయులు వారిని పోనివ్వక, వారిని అడ్డుపరిచి ఆ బానిసత్వములో వారిని పూర్తిగా నలగగొట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఈ రోజున ఆ బబులోను మన ఆత్మీయ జీవితంలో దేనికి సూచనగా ఉన్నది, ఆ బబులోను అను ఆత్మ ఏ ఆత్మ అయ్యున్నది అన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. వాటి విషయమై అనేక సత్యములను దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు. కనుక ఎట్టుకేలకు ఇశ్రాయేలు ప్రజలు బబులోనీయుల చెరలో నుంచి విడిపించబడి వారు తిరిగి యెరూషలేముగా ఒక రాజ్యముగా కట్టబడినట్లుగా మనము కూడా బబులోను అనబడుచున్నటువంటి ఆ ఆత్మ చేతిలో నుండి, మెటీరియలిజం అనే ఆత్మ, మెటీరియలిజం అనే స్పిరిట్ చేతిలో నుంచి భౌతికత్వం అనబడుతున్నటువంటి ఆ చెర నుంచి విడిపించబడి దేవుని కొరకు మనం ఒక రాజ్యముగా కట్టబడవలసి ఉన్నదనే విషయాన్ని మనము ధ్యానము చేసుకున్నాం. ఈ రోజున రెండవ చెరను మీ ముందు పెడతాను. ఆ రెండవ చెర విషయమై బైబిల్లో నుండి ఒక చక్కటి వాక్య భాగమును ధ్యానము చేద్దాం. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 5 verse 2. ఫరో నేను అతని మాట విని, ఫరో ఏమంటున్నాడంటే, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు నేను యెహోవాను ఎరుగను ఇశ్రాయేలీయులను పోనీయను అనెను, నేను పోనివ్వను అని అనెను. క్రిందటి వారములో బబులోనీయులు పలికిన మాటను మనం ధ్యానం చేసుకున్నాం. ఏమన్నారు బబులోనీయులు? మేము వారిని పోనివ్వము, వి విల్ నాట్ లెట్ దెమ్ గో అని బబులోనీయులు అన్నట్లుగా ఇశ్రాయేలీయుల విషయంలో, ఇప్పుడు అదే ఇశ్రాయేలీయుల విషయంలో
మరొక రాజ్యం పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను వారిని పోనివ్వను, నేను వారిని పోనివ్వనని వారిని బంధకములో బంధించి వారిని అడ్డుపరచుచున్నటువంటి వారు ఐగుప్తీయులై ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను బంధించి బానిసలుగా వారి దేశములో ఉంచుకొని వారి చేత వెట్టి చాకిరి చేయించుకొనుచున్నట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు బానిసత్వములో ఇశ్రాయేలీయులు బహుభయంకరమైనటువంటి పరిస్థితులను అనుభవించినట్లుగా, బహుభయంకరమైన వేదన దుఃఖమును వారు అనుభవించినట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉండడం మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, సరిగ్గా ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేక రాజ్యాలు వారి మీద దండయాత్ర చేసి వారిని బానిసలుగా తీసుకొని పోయినట్లుగా ఈ రోజుల్లో కూడా సాతానుగాడు బహుభయంకరమైన చెరను ఏర్పాటు చేసి దేవుని పిల్లలను అందులో పూర్తిగా చెరగా తీసుకొని పోయి, వింటున్నారా, వారిని పూర్తిగా బంధించుచున్నట్లుగా మనం చూస్తున్నాం. వింటున్నారా? ఆ విధముగా దేవుని బిడ్డలను అపవాది అయిన వాడు బంధించి వాడు చేయనుద్దేశించినటువంటి కార్యములు ఏమిటంటే, వారు పరలోకమును పోగొట్టుకొని వారిగాను, వారి గమ్యస్థానమును సహితము వారు పోగొట్టుకొనిన వారిగాను, లేదా ఆ గమ్యస్థానం అంటే నూతన యెరూషలేము, సియోన్ అనబడుచున్నటువంటి ఆ గమ్యస్థానానికి వారు చేరకుండా వారిని ఆపివేయుచున్నట్టుగాను, మూడవదిగా దేవుని మహిమను వారు పోగొట్టుకొని వారిగా ఈ సాతానుగాడు దేవుని బిడ్డలను చెరపట్టుచూ ఉన్నాడు. వింటున్నారా? బబులోను యొక్క చెరలోనికి అపవాది తీసుకొని వెళ్ళడానికి కలిగిన కారణం ఏమిటంటే, ఒకటి, వారు మహిమను పోగొట్టుకోవాలి. రెండవది, వారు గమ్యస్థానములకు చేరకుండా ఆగిపోవాలి. మూడవది, వారు దేవుని మహిమను పోగొట్టుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సరిగ్గా ఆ రోజున ఐగుప్తీయులు వాగ్దాన భూమికి చేరకుండా, వారు పాలుతెనలు ప్రవహించు గమ్యస్థానములకు చేరకుండా ఫరో వారిని తరుముతూ ఎర్ర సముద్రం వరకు వెంటాడినట్లుగా ఆ రోజున ఫరో అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను తరుముచు ఎర్ర సముద్రం వరకు వెంటాడినట్లుగా ఈరోజు కూడా అపవాది అయిన వాడు మనల్ని తరుముతా వస్తున్నాడు. ఐగుప్తు అనేది ఒక ఆత్మ, ఐగుప్తు అనేది ఒక చెడ్డ ఆత్మ, ఐగుప్తు అనేది ఒక పడిపోయిన దురాత్మ శక్తికి సాదృశ్యంగా ఉన్నది. ఆ రోజున ఐగుప్తీయులు ఇశ్రాయేలును వెంటాడారు. ఈ రోజున ఒక భయంకరమైన దురాత్మ శక్తి మనల్ని కూడా పరలోక రాజ్యమునకు చేరనివ్వకుండా అది మనల్ని అడ్డుపరుస్తూ ఉంది. వింటున్నారా? పరలోక రాజ్యమునకు చేరనివ్వకుండా అది మనల్ని అడ్డుపరచుచూ ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. ఇశ్రాయేలీయులను కానాను చేరకుండా ఐగుప్తీయులు వారిని అడ్డుపరిచి వారిని ఆటంకపరచుచున్నట్లుగా ఈ రోజున ఐగుప్తు అను ఒక ఆత్మ మనల్ని కూడా పరలోక రాజ్యము చేరనివ్వకుండా, మహిమలోనికి చేరనివ్వకుండా, దేవుని రాజ్యములోనికి చేరనివ్వకుండా మనల్ని అడ్డుపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అపవాది అయిన వాడు 40 సంవత్సరములు అరణ్యములోనే తిప్పుతా ఉన్నాడు. అంటే వారి గమ్యస్థానానికి, వారి గురి వద్దకు వారిని చేరనివ్వకుండా వారి మార్గము తప్పిపోయి అరణ్యములో తిరుగులాడుచూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. 107వ కీర్తనలో మనం ఆ మాటలు చూడవచ్చు. వారు గమ్యస్థానమునకు చేరకుండా అరణ్యములో తిరుగులాడుచూ ఉండిరి అని ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఒకసారి చదవగా విందాం. 107వ దావీదు కీర్తన 4వ వచనమును చదవగా విందాం.
వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచూ ఉండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. చూసారా, నివాసపురము వారికి గమ్యస్థానమును దేవుడు ఏర్పాటు చేయకుండానే ప్రయాణమును ఆరంభించాడు అనుకుంటున్నారా? ఐగుప్తులో ఉండగానే ప్రభువారితో చెప్పాడు కదా, నేను మిమ్మలను పాలు తేనెలు ప్రవహించు కానాను దేశములకు తీసుకొని వెళ్తాను, అక్కడ మీరు సమృద్ధిని దేవుని సన్నిధిని అనుభవిస్తారని ఎన్నో వాగ్దానములు చేసి ప్రభువారిని తీసుకొని అరణ్యము గుండా నడిపిస్తూ ఉంటే సాతానుగాడు ఏం చేశాడో తెలుసా? వాడు గమ్యస్థానమునకు వారిని చేరనివ్వకుండా, వారి గురి యొద్దకు వారిని చేరనివ్వకుండా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులైన దేవుని బిడ్డలను అక్కడి అరణ్యములో తిరుగులాడుచు గమ్యస్థానం ఏదియు వారికి లేకపోయినట్లుగా, వారికి అసలు గమ్యస్థానమే లేకపోయినట్లుగా, వారికి అసలు గురియే లేకపోయినట్లుగా, అసలు వారికంటూ వాగ్దాన దేశమే లేనట్టుగా అక్కడక్కడే అరణ్యంలో తిప్పుతా ఉన్నాడు. మనం గమనించినట్లయితే కొన్ని సంవత్సరాలు కొంతకాలం ఇశ్రాయేలీలు ఆ సీనాయి పర్వతం దగ్గర అక్కడే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చుట్టూ తిరిగి మళ్ళీ అదే ప్రదేశానికి చేరిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. వింటున్నారా ప్రియులారా? మన గమ్యస్థానానికి చేరనివ్వకుండా, మన సియోనుకు చేరనివ్వకుండా, యెరూషలేముకు చేరనివ్వకుండా వాడు మనల్ని అడ్డుపరుస్తూ ఉంటాడు. పరలోక రాజ్యము చేరనివ్వకుండా మనల్ని అడ్డుపరుస్తుంటాడు. పరలోకం చేరనివ్వకుండా, మన గురి యొద్దకు చేరనివ్వకుండా, మూడవది దేవుని మహిమను మనము కోల్పోవునట్లుగా వాడు మనల్ని అడ్డుపరుస్తూ ఉంటాడు. వాడు చెరవేసి ప్రజలను తన వైపు ఆకర్షించుకుంటాడు. విన్నారా? అలాంటి భయంకరమైన చెరలు అపవాది ఏ విధమైన చెర వేస్తుంటాడు, ఏ విధమైనటువంటి ఉరి మన ముందు పెడతాడు, ఏ విధమైన ఉరిలో మనం దింపేస్తాడు, ఏ విధమైన బంధకాల్లో మనం పడేస్తూ ఉంటాడో మనం ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానం చేద్దాం. అయితే ఒక విషయం మర్చిపోకండి, ఈ చెర ఉరి అనేది అపవాది వేయుచున్న వాడి క్రియలు, వాడి పన్నాగములు, వాడి ఆలోచనలు. వాడు ఎందుకు చెర వేస్తున్నాడంటే మనల్ని బంధించాలని, మనల్ని ఆపాలని. అలాగున ఇశ్రాయేలీయులను, దేవుని బిడ్డలను ఆపచూచినటువంటి ఒక రాజ్యము పేరే ఐగుప్తు రాజ్యం. ఆ రోజు ఐగుప్తీయులు ఇశ్రాయేలును అడ్డుపరిచి ఆపచూచారు. ఈరోజు ఐగుప్తు అను ఒక ఆత్మ మన ప్రయాణము కూడా మన ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుపరచుచున్నది. వాస్తవంగా ఒక పాట నాకు గుర్తొస్తుంది, చాలా పాత కాలం నాటి ఒక మంచి పాట. యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్న ఆ పాటలో ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి రంగుగా యేసుని వెంబడించి అని ప్రస్తావించి రాయబడినటువంటి పాట ఒకటి ఉన్నది. కనుక ఐగుప్తు ఆ సియోను అన్న పాటలో ఈ వచనము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు వాస్తవంగా పాపమునకు సాదృశ్యంగా ఉన్నను, వినండి, ఐగుప్తు పాపమునకు, లోకమునకు సాదృశ్యంగా ఉన్నను, ఈ రోజున దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత మేరకు ఒక నూతన అనుభవాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఆ ఐగుప్తు మన శరీరములో ఇప్పటి కాలములో క్రియ చేస్తున్న మహాభయంకరమైన వ్యాధికి సాదృశ్యమై ఉన్నది. ఏమిటి ఐగుప్తు ఆత్మ అంటే? వ్యాధి. ఏమిటి ఐగుప్తు ఆత్మ అంటే? రోగం. ఏమిటి ఐగుప్తు ఆత్మ అంటే? బలహీనత. వింటున్నారా ప్రియులారా? Usually Egypt typifies sin, but in our context in this article, let us assume that Egypt resembles the sickness in our life.
ఎందుకు ఈ ఐగుప్తు వ్యాధికి సాదృశ్యంగా ఉన్నదో 1-2 మాటలు మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. దానికంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన చారిత్రాత్మకమైన విషయాన్ని మనము తెలుసుకోవాలి. అదేమిటంటే, ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశమే ఐగుప్తు. ప్రపంచంలో మొట్టమొదట అతి పెద్ద సైన్య బలము కలిగిన దేశమే ఐగుప్తు. ప్రపంచంలో మరి మొట్టమొదటిసారిగా మరి సెంట్ లేదా పర్ఫ్యూమ్స్, దాని ఏమంటారు, పరిమళ ద్రవ్యపు భరిణలను ఆవిష్కరించింది, తయారు చేసింది కూడా ఐగుప్తు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ప్రపంచానికి వైద్య శాస్త్రమును కూడా పరిచయం చేసింది. వైద్యమును, మందులను, మెడిసినల్ స్టడీని ప్రపంచానికి పరిచయం చేసిన దేశమే ఐగుప్తు. నేనంటాను, ప్రపంచము మరి ఈ వైద్య శాస్త్రం, మెడికల్ సైన్స్ని ఐగుప్తు పరిచయం చేయడానికి గల కారణం ఏంటి? వై ఇట్ హ్యాస్ టు ఇంట్రడ్యూస్. విన్నారా? ఎవరికి ఏ బాధ ఉంటుందో వాడికి ఆ బాధ నుండి విడుదల కలిగే అపాయాలు వాడికి కలుగుతాయి. వింటున్నారా? ఒకవేళ నాకేదైనా ఒక పరిస్థితి, ఒక ప్రతికూల పరిస్థితి ఏర్పడింది అనుకోండి, ఆ ప్రతికూల పరిస్థితిలో నుంచి ఎలా బయటికి రావాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఒకవేళ మీకేదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడింది అనుకోండి, మీ ప్రతికూల పరిస్థితుల్లో నుంచి మీకు వచ్చిన ఆలోచన మేరకు బయటికి రావాలని ప్రయత్నిస్తుంటారు. మీరు చేశారు కదా అని నేను చేశాను అనుకోండి, మీరు చేసిన ప్రయత్నం నేను చేస్తే ఫలితము లేకపోవచ్చు, నేను ఫలించకపోవచ్చు, అది ఉపయోగపడకపోవచ్చు. సరిగ్గా అలాగే ఐగుప్తీయులు వైద్య శాస్త్రమును ఎందుకు వారు ఆవిష్కరించవలసి వచ్చింది, ఎందుకు తయారు చేయవలసి వచ్చిందంటే, ప్రపంచంలో ఎక్కడ లేని రోగాలు అక్కడే పుట్టుకొచ్చినాయి కనుక. విన్నారా? ప్రపంచంలో ఎక్కడ లేని రోగాలు ఐగుప్తులోనే పుట్టుకొచ్చాయి కనుక, ఐగుప్తులో ఆ రోగాలు పుట్టుకొచ్చిన కారణమున ఐగుప్తీయులు వైద్య శాస్త్రమును వారు తయారు చేయడం, ఆవిష్కరించడం జరిగిందని దేవుని వాక్యము ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ఒక చక్కటి వాక్య భాగాన్ని మనము చదవగా విందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదవగా విందాం. ఎక్సడస్ 15th chapter 26th verse. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, యెహోవా దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, ఏదియు మీకు నేను రానివ్వను. రోగములు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఐగుప్తీయులలో రోగములను కలగ చేసిన వాడు ఆయనే. ఎవ్రీ కైండ్ ఆఫ్ సిక్నెస్, ఎవ్రీ ట్రెమెండస్ సిక్నెస్, ఎవ్రీ డేంజరస్ సిక్నెస్, ప్రతి వ్యాధి, రోగ సూక్ష్మములన్నీ కూడా ఐగుప్తీయుల మధ్యలో దేవుడు కలగ చేసి ఉన్నాడు. ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి. మీరు నా ఆజ్ఞలు గైకొని నేను నియమించిన శాసన న్యాయ విధులను అనుసరించిన ఎడల, నన్ను వెంబడించిన ఎడల, ఐగుప్తీయులకు నేను కలుగ చేసిన ఏ రోగమును, ఏ వ్యాధిని నేను మీకు కలుగ చేయను. ప్రతి విధమైన రోగ వ్యాధులు ఐగుప్తులోనే దేవుడు వారికి కలిగింప చేశాడు. కనుక ఇక్కడ ఐగుప్తు అంటే భయంకరమైన వ్యాధి రోగములకు సూచనగా మనకు కనబడుచున్నది. అంతేకాదు, దేవుడు పలికిన మరొక మాటను కూడా మనం చూసుకుందాం. చదవండి. ద్వితీయోపదేశ కాండం, డెట్యూరానమీ 28:60, 28వ అధ్యాయం 60వ వాక్యమును చదవగా విందాం.
ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 60వ వచనాన్ని చదువుగా విందాం. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదకి తెప్పించును, నీ మీదికి తెప్పించును, అవి నిన్ను వెంటాడును, అవి నిన్ను వెంటాడును. చూసారా ప్రేమించిన బిడ్డారా, ఆ పై వచనాలు మీరు చదువుకుంటూ వస్తే మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయన మాటను విననల్లని ఎడలా, ఇఫ్ యు డిసొబే గాడ్, ఇఫ్ యు డోంట్ ఒబే హిస్ కమాండ్మెంట్స్, దేవుడు నియమించిన శాసనములను ఆజ్ఞలను మీరు అనుసరించి పాటించని ఎడల ఐగుప్తీయుల క్షయవ్యాధిని, క్షయవ్యాధి అంటే లెప్రసీ, క్షయవ్యాధి అంటే అర్థం ఏంటి? లెప్రసీ, కుష్టి వ్యాధి, కుష్టి వ్యాధి, కుష్టి అనుకుంటా, కుష్టి విన్నారా? ఐగుప్తీయులు కలగ చేసిన కుష్టి వ్యాధిని నేను మీకు కలగ చేస్తాను, ఒకవేళ మీరు నా మాటను విననీయడలా. కనుక అన్ని రోగములకు మూలం ఐగుప్తు, సకల వ్యాధులకు మూలం ఐగుప్తు. వారి మీదకి దేవుడి ఆ భయంకరమైన వ్యాధులను రప్పించాడు, అనుమతించాడు, ఆ వ్యాధులను వారి జీవితాల్లో కలగచేశాడు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు అనే ఆత్మ చాలామంది జీవితాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఆ రోజున ఐగుప్తీయుల మీదికి దేవుడు వ్యాధి రోగములను, రుగ్మతలను అనుమతింప చేసినట్లుగా, వ్యాధి సూక్ష్మములను వారి మీదికి పంపించినట్లుగా ఈరోజు కూడా మానవుడు, సగటు మానవుడు భయంకరమైన వ్యాధి రోగముల బారిన పడి బహు భయంకరంగా పీడింపబడుతూ ఉన్నాడని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఆ రోజున ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఆపారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, నిన్ను బలపడనివ్వకుండా, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఈ వ్యాధులు ఏం చేస్తున్నాయి తెలుసా? నిన్ను బలహీనపరుస్తున్నాయి. ఈ రోజుల్లో ఎంతమంది బలహీనతలను అడ్డు పెట్టుకొని ఆదివారం పూట దేవుని మందిరానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటున్నారు. ఈరోజు ఎంతమంది శరీర బలహీనతలను అడ్డు పెట్టుకొని దేవుని సముఖంలో మోకరించలేకపోతున్నారు. ఈ రోజున ఎంతమంది వ్యాధి కారణమున దేవుణ్ణి ఆరాధించటం మానుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, భూమిని ఆవరించిన ఈ భయంకరమైన మహమ్మారి, ఈ భయంకరమైన వ్యాధి అను ఈ వ్యాధి, ఈ ద స్పిరిట్ ఆఫ్ ఈజిప్ట్ వ్యాధి అను ఈ ఆత్మ, ఈ దురాత్మ మానవుని ఎంత భయంకరంగా పీడిస్తూ ఇబ్బందుల పాలు చేస్తుందో ఒకసారి మీరు చూడండి. ప్రేమని దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? ఆ రోజు ఇశ్రాయేలులకు ఐగుప్తీయులు ఉరిని, చెరను ఏర్పాటు చేసినట్లుగా ఈ రోజున వ్యాధి అను ఉరిలో దేవుని బిడ్డలు పడిపోతున్నారు. వ్యాధి అనబడుచున్న చెరలోనికి వారు అప్పగింపబడుతున్నారు. It is like a bondage which is not allowing you to grow in your spiritual life, which is not allowing you to reach your destination, which is not allowing you to forget about the heavenly blessings. It is for making you to lose the glory of God. వ్యాధులు, రోగములు, బలహీనతలు రాగానే దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది లేరు? ఈ భయంకరమైన బలహీనతల మధ్య కొంతమంది చేసే నిబంధనలు ఎలాగుంటాయంటే, నువ్వు దేవుడవైతే బాగు చేయి. ఏమండి, ఉరిలో నీ శోధన, నీ పాపములను పడిపోయావు. ప్రతివాడు స్వకీయమైన దురాశ చేత ఏడవబడి, మరులు కొల్పబడి, శోధింపబడుతున్నాడు. అంతేకాని దేవుడు పడేయలేదు వాళ్ళని. ఐగుప్తులో దేవుడు తీసుకొని వెళ్ళి అప్పగించలే. ప్రపంచమంతా కరువు వస్తుంటే ఐగుప్తులో సమృద్ధి ఉందని ఐగుప్తుకి వెళ్ళి బతకాలని ఆశపడి ఆ గోషాను దేశానికి వెళ్ళిపోయి స్థిరపడ్డారు ఇశ్రాయేలీయులు. ఆ రోజులో యాకోబు అతని కుమారులు అక్కడ సమృద్ధి ఉందని ఆలోచించి, అక్కడ క్షేమం ఉందని ఆలోచించి ఉరిలో వారే పడ్డారు. ఆహారానికి ఆశపడి, క్షేమానికి ఆశపడి, సంతోషానికి ఆశపడి, ఆనందానికి ఆశ, బ్లెస్సింగ్స్కి ఆశపడి
ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు కూడా అలాంటి ఒరిలో పడిపోతున్నారని చెప్పడానికి నేను చింతిస్తూ బాధపడుతున్నాను ప్రియులారా. ఈ వ్యాధి అనే ఆత్మ, ఈ వ్యాధి అనే చెర, ఈ వ్యాధి అనే బంధకం మానవుని ఏం చేస్తుంది తెలుసా? తన ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వకుండా, ధారాస్థాయికి చేరవలసినటువంటి వారి అయి ఉండగా వారు చేరనివ్వకుండా బలహీనపరుస్తూ, ఆత్మీయ జీవితంలో వారిని వెనుకపడేస్తూ మానవుని ఎంతగానో కృంగదీస్తుంది. ఈ రోజున ఆ వ్యాధి అనే చెర నుంచి మనమందరము విడిపించబడుదుముగాక. ఆమెన్. మేము ఈ స్థలంలో ఒకసారి గట్టిగా ఆమెన్ చెప్పాలి. ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎందుకు దేవుడు ఆ వ్యాధులను అనుమతిస్తున్నాడు? ఎందుకు ఆ వ్యాధి అనే చెరలో మానవుడు పడిపోయినట్లుగా మరి దేవుడు అనుమతిస్తున్నాడంటే, మనం ఇంతకుముందు చూసుకున్న ద్వితీయోపదేశ కాండములో వారు ఆజ్ఞకు లోబడనొల్లక, అదే నిర్గమాకాండం 15:26లో కూడా అదే మాట రాయబడి ఉంది. మీరు లోబడని నొల్లని ఎడల, మీరు అతిక్రమించిన ఎడల, న్యాయ విధులను శాసనములను అనుసరించని ఎడల, ప్రభు నియమించినటువంటి మార్గములో మీరు నడవని ఎడల ఖచ్చితంగా నేను మీ పైకి ఆ వ్యాధిని, రోగములను అనుమతింప చేస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమదేని బిడ్డలారా, ఈ మాటలు ఒక్కసారి ధ్యానం చేయండి. మన అవిధేయత వలన చెరలోనికి పడిపోతున్నాం. మన అవిధేయత వలన అపవాది అనబడుతున్న వాడు వ్యాధి అనే చెరలోనికి మనం తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఒక్క విషయాన్ని మర్చిపోకండి, వ్యాధి, రోగం ఇవన్నీ కూడా పాపము వలననే మన జీవితాల్లో సంభవిస్తున్నాయి. Why the sickness have entered in your life? It is because of sin. పాపము మన జీవితాల్లో ఏలుబడి చేయుచుంది కనుకనే వ్యాధి మన జీవితంలో ప్రవేశిస్తుంది, రోగము మన జీవితంలో ప్రవేశిస్తుంది. అది మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, బహు భయంకరమైన పరిస్థితికి అప్పగిస్తుంది. అందుకే ఈ రోజున దైవజనునిగా ఈ భయంకరమైన మహమ్మారి నుండి, ఈ భయంకరమైన వ్యాధి నుండి, ఈ భయంకరమైన ఇబ్బందుల నుండి, ఈ భయంకరమైన పాండమిక్ నుంచి నువ్వు, నీ కుటుంబం రక్షింపబడాలి, నీవు కాపాడబడాలి అంటే నా దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి మార్గం ఏంటో తెలుసా? ఒకటి, ఆయనకు లోబడి ఉన్న ఎడల ఆయన నీ మీదికి వ్యాధులను రానివ్వడు. If you are an obedient child of God, నీవు విధేయత కలిగిన వాడవై ఉంటే నీ మీదికి దేవుడు వ్యాధిని రానివ్వడు. కనుక ఈ రోజున మనం నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన పాఠం, ఈ వ్యాధి అనే చెర నుంచి మనం ఎలాగున విడిపించబడాలి అంటే విధేయత. దేవునికి మహిమ కలుగునుగాక. విధేయత ద్వారా మనము ఆ వ్యాధి పైన జయమును పొందగలం. Through obedience, we can gain victory upon every kind of sickness in our life. వ్యాధి రాగానే విపరీతమైన మందులన్నీ వేసుకొని, పర్లేదులే అన్ని వేసుకున్నా నేను బతికేస్తానులే, బాగైపోతానులే అనుకోబాక. పాపం పండిందనుకోండి, శిక్ష తప్పదు. అందుచేత మీరు మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాముఖ్యమైన స్థానము, మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని దేవుని మాటకు విధేయులై ప్రభు